మరి ఈరోజు క్రీస్తు ఎక్కడ అనే అంశం మీద కొన్ని మాటలు మీతో మాట్లాడాలి. ఈ మాట ఎవరన్నారో మీరు చెప్తారా? వేర్ ఇస్ జీసస్? మత్తయి సువార్త 2వ అధ్యాయంలో రాజు అయిన హేరోదు ఈ ప్రశ్న అడుగుతున్నాడు, క్రీస్తు ఎక్కడ పుట్టాడు? మత్తయి సువార్త 2వ అధ్యాయం చూసినప్పుడు, రాజు అయిన హేరోదు దినములందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూచి ఆయనను పూజిస్తామని చెప్పిరి. మీరు ఇది ధ్యానిస్తుంటే చాలా మర్మాలు మీకు దేవుడు బయలుపరుస్తాడు. ఈ నక్షత్రం ఎవరి నక్షత్రం? ఆయన నక్షత్రం. ఈ నక్షత్రాన్ని వెతుకుతూ మరి కనబడింది తూర్పు దేశపు జ్ఞానులకు. వారి శాస్త్రాల ప్రకారము ఇంత పెద్ద ప్రకాశమానమైన నక్షత్రం ఉదయిస్తే తప్పకుండా యూదుల రాజు ఎక్కడో పుట్టి ఉన్నాడని వారు ఆ నక్షత్రాన్ని వెంబడిస్తున్నారు, వెతుకుతూ ఉన్నారు. ఈ జ్ఞానులు అన్వేషిస్తున్నారు, మరి ఆరాధనకు సిద్ధమవుతున్నారు, అర్పణలతో సిద్ధపాటుతో వారు ఉన్నారు. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడి, యేసు పుట్టుకలో కొందరికి సంతోషం ఉంది, మరికొందరికి ఏముంది? కలవరం ఉంది. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల్లో నుండి శాస్త్రులను అందరినీ మరి సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. ఇది ఆయన ప్రశ్న. క్రీస్తు ఎక్కడ పుడతాడు? క్రీస్తు ఎక్కడ పుడతారంటే మనం విశ్వాసులు, ప్రభువును అంగీకరించిన వారు, రక్షకునిగా స్వీకరించిన వారు అందరికీ వెంటనే జవాబు వస్తుంది. క్రీస్తు ఎక్కడ పుడతాడు? హృదయంలో. ఏ హృదయంలో పుడతాడు? మరి ఏ హృదయం అయితే ఆయన ఆహ్వానిస్తుందో అక్కడ పుడతాడు. ఆయన ఒకసారి పుట్టలేదు, పుడుతూనే ఉంటాడు. నిన్న కూడా చెప్పాను కదా, ఆయన పుడుతూనే ఉన్నాడు, ఆయన పుట్టుకకు అంతమే లేదు. ఆయన రాకడ పర్యంతం పుడుతూనే ఉంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే క్రీస్తు ఎక్కడ పుడతాడు? ఈ హేరోదు చాలా కలవరపడి అడుగుతున్నాడు. ఎందుకంటే అధికార దాహం గలవాడు, యూదులకు రాజా అంటే నన్ను మించిన రాజు ఒక పుడుతున్నాడా? అయితే ఆ రాజు ఎక్కడ పుడుతున్నాడు? అప్పుడు ఆయన మరి శాస్త్రులను, మరి చాలా విద్యావంతులను, ప్రవీణులందరినీ పిలువనంపించి వెతుకుతున్నాడు శాస్త్రాలన్నీ. ఎక్కడ పుడతాడు? ఆ యూదయ దేశ బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులు ఎంత మాత్రమును అల్పమైన దానివే కావు. ఇశ్రాయేలు నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చునని ప్రవక్త ద్వారా రాయబడినది. ఆఖరికి మరి శాస్త్రులు, యాజకులు, ప్రజల్లో అధిపతులంతా వెతికినప్పుడు వారికి తేలింది ఏంటంటే, ముందే ప్రవచనం ఉంది, ఇశ్రాయేలును మరి దేవుని ప్రజలను ఏలబోవాడు అధిపతి మరి యూదయ దేశమందు పుడతాడు అని వారు గ్రహిస్తున్నారు. ప్రవక్తల ద్వారా ఇది ప్రవచింపబడింది. అయితే హేరోదు ఆ జ్ఞానులను రహస్యంగా పిలిపించి ఆ నక్షత్రం కనబడిన కాలం వారి చేత పరిష్కారంగా తెలుసుకుంది. హేరోదు కూడా వెతుకుతున్నాడు యేసుప్రభును. హేరోదు కూడా చూడాలని ఉంది యేసుప్రభును, కానీ ఆయన హృదయం సరిగ్గా లేదు. ఎందుకొరకు యేసుప్రభు ఎక్కడ పుడతాడు అని అడుగుతున్నాడంటే, తెలుసుకుంటే యేసును ఏం చేయాలనుకుంటున్నాడు? హతమార్చాలనుకుంటున్నాడు. ఇలా కూడా వెతికేవారు ఉంటారు యేసుప్రభును. యేసుప్రభును ఏ ఉద్దేశంతో వెతుకుతున్నావు? చాలామంది యేసయ్యను వెతుకుతారు, మాకు బట్టలు దొరుకుతుంది, లేక మాకు తిండి దొరుకుతుంది, మాకు కొద్దిగా మరి రిజర్వేషన్ దొరుకుతుంది, లేకుంటే అది దొరుకుతుంది. ఏ రోజు కూడా వెతుకుతున్నాడండి యేసుప్రభును. చాలా వెతుకుతున్నారు, అప్పటి నుండి వెతుకుతూనే ఉన్నారు. యేసుప్రభు కూడా జన్మిస్తూనే ఉన్నాడు. కొందరు హృదయంలో ఆయన జన్మించలేకపోతున్నాడు, కొందరు హృదయంలో ఆయన నిరంతరం ప్రకాశిస్తూనే ఉన్నాడు. హేరోదు కూడా తెలుసుకోవాలనే ఆతృత ఉంది. యేసు ఎక్కడ పుడతాడు? యేసును గురించి తెలుసుకోవాలని జ్ఞానులను రహస్యంగా పిలిపించి ఆ నక్షత్రం కనబడిన కాలం వారి చేత పరిష్కారంగా తెలుసుకొని, ఉద్దేశం సరిగా లేకుంటే చాలా ప్రమాదం. వెన్ యువర్ ఇంటెన్షన్స్ ఆర్ నాట్ గుడ్, ఆల్వేస్ చెక్ యువర్ ఇంటెన్షన్స్. హల్లెలూయా. మరి ఇక్కడ హేరోదు ఏమనంటున్నాడు జ్ఞానులతో? చూడండి 8వ వచనం, మీరు వెళ్ళి ఆ శిశు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకునగానే నేనును వచ్చి ఆయనను పూజించున్నట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపాను. ఇతని ఉద్దేశం సరిగా ఉందా? ఎంత దుర్మార్గం కదా. రాజే, పెద్ద పీఠం ఉంది, ఈజ్ ప్రజలను పరిపాలించేవాడు, అధికారం గలవాడు, ఏదైనా చేయడానికి ఆయనకు అధికారం ఉంది. అంటే చూడండి, ఆయన హృదయము సరిగా లేదు. హృదయం సరిగా లేకుండా ఎంత సంబరంగా పండుగ జరుపుకున్నా దండగా. దేవుని స్తోత్రం. ఎందుకంటే యువర్ హార్ట్ షుడ్ బి రైట్ బిఫోర్ గాడ్. అవును ప్రభువా, ఇంత గొప్ప దేవుడు నువ్వు నా కొరకు. నేను కూడా దేవుని స్తుతించినాను ఉదయకాలం. ఒకవేళ ప్రభు నీ రక్షకునిగా నేను స్వీకరించకుంటే నా పరిస్థితి ఎలా ఉండేది? నువ్వు నా నిమిత్తమే వచ్చినావు కదా, నా ఒక పాప బంధకాల నుండి విడిపించి
నా హృదయంలో నీవు అరుదించి ఈ గొప్ప ప్రకాశం నాకు అనుగ్రహించి ఈ సత్య సువార్తను నేను గైకొని ఈ వెలుగును నేను అనుభవించి ఈ వెలుగును వెదజల్లడమే కదా నా యొక్క జన్మానికి కారణం. నేను గమనించిన దేవుని స్తోత్రం. ఇక్కడ ప్రభువును చంపాలని చూస్తున్నాడు. మీరు ఇక్కడ ఇంకా 21వ వచనంకి వచ్చేలోగా శిశువు ప్రాణము తీయ జూచుచుండి వారు చనిపోయినారనే వార్త మీరు చూస్తారు. చంపాలనేవాడు చచ్చిపోయినాడు. అంటే ఇప్పుడు కూడా చాలామంది సంఘాన్ని హింసించాలని, సేవకులను హింసించాలని, కాపర్లను కొడితే గొర్రెలన్నీ చెదిరిపోతాయి, అప్పుడు క్రైస్తవత్వమే ఆగిపోతుందని అది వారు 2017 సంవత్సరాల నుండి ప్రయత్నిస్తున్నారండి. కానీ ఇంతవరకు గెలవలేదు. హల్లెలూయా. అదే యేసు ప్రభు యొక్క మహాశక్తి. ప్రభు అంటున్నాడు, హింసలు కలిగినప్పుడు మీరేమీ భయపడే అవసరం లేదు, మీకు బాధలు కలిగినప్పుడు భయపడే అవసరం లేదు. నేను చనిపోయిన వాడిని కాదు, చనిపోయి నేను తిరిగి సమాధిని గెలిచినాను. హల్లెలూయా. ఆ పునరుద్ధానపు శక్తి ద్వారా మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త అందించండి. అన్ని నామముల కంటే నా నామము పైనామం. నా పేరిట మీరు ఏవి అడిగినా నేను ఇస్తాను. మీరు మరణమైనను చావైనను భయపడే అవసరం లేదు. అందుకే పౌలు అంటాడు, బ్రతుకుట నాకు క్రీస్తు, చావైనా నాకు లాభం, ఎందుకంటే నాకు నిత్య జీవం నా కొరకు భద్రపరచబడి ఉంది. చూడండి, హేరోదు దురుద్దేశంతో ప్రభువును వెతుకుతున్నాడు. మరి ఈరోజు వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాము, నీ హృదయంలో యేసు జన్మిస్తాడు. క్రీస్తు ఎక్కడా అని అడుగుతున్నాడు కానీ ఆ జవాబు తెలుసుకోలేదు. దుష్ట తలంపులతో ఉన్న హేరోదు చేసిన మరొక కార్యం చూడండి 16వ వచనంలో. ఆ జ్ఞానులు తన్ను అపహసించరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహం తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరంగా తెలుసుకున్న కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతంలోనూ 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ వధించారు. ఎంత మన తలంపు తప్పిపోయిందంటే ఇక జరిగేదంతా కూడా దుష్ట కార్యాలు. వెరీ కేర్ఫుల్ ఆఫ్ వాట్ యూర్ థింకింగ్. వానిలో దురుద్దేశం ప్రవేశించింది. యూదాలో కూడా యేసు ప్రభుతో 3.5 సంవత్సరాలు నడిచినాడండి. మనకు కూడా భాగ్యం లేకుండే నన్ను అడిగితే. 3.5 years he was with Jesus. మార్పు వచ్చిందా? రాలే. వారిలో సాతాను ప్రవేశించిందని ఒక దగ్గర ప్రభు అంటాడు. ఆ దుష్ట తలంపు వారిలో ఉంది. మోసపోయింది ప్రభు కాదు, ప్రభు కార్యాలు కాదు, నశించింది ఎవరు? వాడే నశించాడు. ఆల్వేస్ బీ అవేర్ వాట్ ఈస్ ఎంటరింగ్ యువర్ హెడ్, యువర్ థాట్స్, దట్ విల్ కన్స్ట్రక్ట్ యూ ఆర్ దట్ క్యాన్ డిస్ట్రాయ్ యూ. యూదాలో ప్రవేశించింది సాతాను. 3.5 సంవత్సరాలు యేసయ్యతో ఉండి యేసు చేసిన మహా అద్భుతాలు చూసి యేసుతో ఆహారం తీసుకున్నాడు, అరణ్యంలో అద్భుతాలు చూస్తున్నాడు. కుంటివాడు, గుడ్డివాడు, మూగవాడు, చెవిటివాడు, చచ్చినవాడు అందరూ లేస్తున్నారు, యేసయ్య నీళ్ళ మీద నడుస్తున్నాడు. ఇన్ని అద్భుతాలు, దయ్యాలు వదిలిపోతుంది, అన్నీ చూసి కూడా వాని హృదయ కాఠిన్యము మారలేదు. హీ డిడ్ంట్ చేంజ్. హౌ సాడ్. వాని ద్వారా సువార్తకి ఏమన్నా నష్టం వచ్చిందా? ప్రభు కార్యాలకి ఏమన్నా నష్టం వచ్చిందా? రాలేదు. మోసపోయింది, నష్టపోయింది, నశించింది ఎవరో కాదు, యూదా భ్రష్టుడై నశించిపోయినాడు. ఆత్మహత్య చేసుకున్నాడు. వాని పాపానికి ఎంత బరువు అంటే ఆ చెట్టు కొమ్మ కూడా విరిగి ఆ తాడు కూడా ఏమైంది, తెగి వాడు నడిమికి బ్రద్దలై పొట్ట నుండి పేగులు బయటకు వచ్చి ఏం చేసినాడు? చచ్చినాడు. ఎవని క్రియలు వాని వెంబడి వెళుతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంత సీరియస్ మెసేజ్ ఇందమ్మా పండుగ నాడు ఇచ్చినామంటే మరి ఇది దేవుని ప్రేమ మీ పట్ల, దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి వీ హ్యావ్ టు చెక్ అవర్ స్పిరిట్. ద స్పిరిట్ ఆఫ్ క్రిస్మస్ షుడ్ బీ ఇన్ యువర్ హార్ట్. నేను ఎప్పుడు కూడా చెప్తాను, ఇక్కడ 2 ఆత్మలు ఉంటాయి. ఏం కన్ఫ్యూజ్ చేయడు దేవుడు ఎవరిని. ఒకటి ఆత్మ పవిత్రాత్మ, మరొకటి దురాత్మ. ఏ ఆత్మతో నింపబడినావో నిన్ను నీవు పరీక్షించుకోవాలి. చూడండి, చంప చూసిన వాడే చనిపోయినాడు, నశింపజేయగోరు వాడు నాశనం అయిపోతాడు. దేవుని సంఘానికి విరుద్ధంగా ఏ శక్తి కూడా నిలవనేరదు. ఎందుకంటే ప్రభు శక్తి అది. దేవుని స్తోత్రం. సంఘం అంటే క్రీస్తు యొక్క శరీరం. దాని శరీరానికి శిరస్సు కూడా ఎవరున్నారు? ప్రభువే ఉన్నాడు. అందుకే సంఘం గురించి ఉన్న పెద్ద మరి కలవరం అవసరం లేదు.
నీకు భారం కలిగి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. జీసస్ taught me that. You just pray for the church. Pray for the members of the church. రక్షింపబడని వారి కొరకు ప్రార్థన చేయమని ఇప్పుడు కూడా ప్రభు నాతో మాట్లాడినాడు. యూ హ్యావ్ టు వీప్ బిఫోర్ గాడ్. నువ్వు ప్రభు పాదాల దగ్గర ఏడు కన్నీళ్ళు గార్చు. మన కుటుంబంలో లేరా హేరోదు లాంటి వారు? మన సంఘంలో లేరా? మన సమాజంలో లేరా? మన భారతదేశంలో లేరా? ప్రపంచ యావత్తులో ఉన్నారు. హేరోదులు నిండిపోతున్నారు, పెరిగిపోతున్నారు. జాగ్రత్త. కానీ నువ్వు ప్రార్థనలు ఏం చేయాలి? దేవా వారిని కూడా ఈ రక్షణ మార్గంలో నడిపించి. వారి యత్నాలు ఏమి కూడా సఫలము కావని చెప్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 2017 సంవత్సరాల నుండి ఎంతమంది హేరోదులు యేసు కార్యాలను లయపరచడానికి ప్రయత్నించినారు. ఏది ఇంతవరకు చెల్లలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది చెల్లదు కూడా. సంఘానికి చావే లేదు. విశ్వాసులకు నిత్యనాశనము లేనే లేదు. హల్లెలూయా. శరీరాన్ని వారు చంపుతారేమో కానీ ఆత్మ దేవుని యొద్దకు వెళ్ళిపోతుంది. కాబట్టి మనం జాగ్రత్తగా ఆలోచించాలి. దైవ కార్యాలు ఎప్పుడు కూడా నశింపవు. దేవుని ప్రణాళికను వమ్ము చేయడానికి ఎవరికి సాధ్యం? హల్లెలూయా. ఊరికనే భయపడుతుంటారు విశ్వాసులు. వాడికి ఇటు చేస్తాడు, వీడు మంత్రాలు ప్రయత్నిస్తాడు, మా కుటుంబం చచ్చిపోతుంది, వాళ్ళ ఇట్లా అవుతుంది. ఏమి కాదు. నీకు హాని చేయుటకు ఎవడు నీ మీదికి రాడు. హల్లెలూయా. నీ కుటుంబాన్ని భద్రంగా దేవుడు కాపాడగలడు. అదే యేసు శక్తి, యేసు మహిమ. హల్లెలూయా. ఆయన ఒకవేళ ఒక కార్యము నీ పట్ల, నీ కుటుంబం పట్ల చేయడానికి పూనినాడంటే ఆ కార్యాన్ని మరి త్రిప్పివేయడానికి ఏ నరునికి సాధ్యము కాదు. హల్లెలూయా. మరి యెషయా 43:19 నేను కార్యం చేయగా త్రిప్పివేయగలవాడు ఎవడున్నాడు? హేరోదు రక్షణ ప్రణాళికను త్రిప్పివేయగలుగుతాడా? నెవర్. హేరోద్ కుడెంట్. హేరోద్ అనుకున్నాడు 2 వయసుల మరి ప్రాయము కిందున్న వారిని అందరిని చంపేస్తే దాంట్లో ఎవరుంటారు అనుకున్నాడు? యేసే ఉంటాడు. కానీ యేసు ప్రభు తన బిడ్డల్ని ఎప్పుడు కూడా దేవుడు, తండ్రి అయిన దేవుడు, కనికరం గల దేవుడు తన ప్రణాళికను ఎప్పుడు కూడా మార్చాడు. చూడండి, దూతలకు సెలవిచ్చినాడు. ఆ దూతలు వచ్చి మరియా యోసేపులకు ఆజ్ఞ ఇచ్చినారు. అక్కడ నుండి నువ్వేం చేయాలి? తప్పించుకొని వెళ్ళిపోవాలి. తర్వాత జ్ఞానులను ఉపదేశించినాడు. ఎన్ని కార్యాలన్నీ పర్ఫెక్ట్. అందుకే దేవుని మార్గాలు ఎప్పుడు కూడా చక్కనివి. ద వేస్ ఆఫ్ గాడ్ ఆర్ పర్ఫెక్ట్. పుట్టి కలవరపడతాం మనం. ఏసు పుట్టినాడు అని చప్పట్లు కొట్టి ఆనందిస్తాం, కానీ అసలు యేసు శక్తి అంటే ఇంకా తెలుసుకోలేదు. ద పవర్ ఆఫ్ జీసస్ ఇస్ సో ట్రెమెండస్. హల్లెలూయా. ఎంత గొప్ప శక్తి. వాక్యంలో నేను చూసినప్పుడు లూకా సువార్త 2వ అధ్యాయంలో యేసు ప్రభు ఎవరి కొరకు వచ్చినాడు? క్రైస్తవుల కొరకు వచ్చినాడా అంటే కానే కాదు. ఎవరి కొరకు వచ్చినాడు చూడండి. లూకా సువార్త 2వ అధ్యాయము 8 నుండి కొన్ని వచనాలు మనం చూద్దాం. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనిచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడి, అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ, అదొకసారి పలుకుతారా? ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేసు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఎంత మంచి మాట. ఇది సర్వలోకం కొరకు వచ్చినాడు అన్నమాట. ప్రజలందరి కొరకు వచ్చినాడు. ఇప్పుడు ఆయన ఒక వంశం, ఒక కులం, ఒక తెగ, ఒక జాతి కొరకు రాలేదు. అది గమనించాలి. ఆయన సర్వలోక పాప పరిహారార్థం, సర్వ మానవుల కొరకు, ప్రజలందరి కొరకు ఆయన తన ప్రాణము పెట్టడానికి వచ్చినాడు. చప్పట్లు కూడా దేవుని స్తుతిద్దామా? అందుకే ప్రకటన గ్రంథము 5వ అధ్యాయంలో దీనికి ఉన్న మరి జోడు వాక్యం ఉన్నది. ప్రకటన 5:10 వచనం చూడండి. నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడే వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసి గనుక వారు భూలోకమును ఏలుదరను కొత్త పాట పాడు. ప్రతి జాతి, ప్రతి వంశము, ఆయా భాషలు, మరి ప్రతి ప్రజలోను దేవుడు మనుషులను కొనుక్కుంటాడు. ఇక్కడ ఏమంటుందండి? మనుషులను కొని. ఎలా కొనుక్కున్నాడు? తన స్వరక్తం ఇచ్చి
సంపాదించుకున్న సంఘం. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభువుని ఎరగని వారికి యేసు ప్రభు ఎందుకు వచ్చాడు ఈ లోకంలో? ఆయన మరి నీకు రక్షణ అనుగ్రహించడానికి వచ్చాడని చెప్పడానికి నువ్వు ఎప్పుడు కూడా వెనకాడా కూడా. ఆయన ఎదుట ప్రతి మోకాలు వంగుతుంది. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో మీరు చూడండి, ఆయన చేసిన మహాత్యాగం కొరకు మరి జరిగిన కార్యం ఏంటి? ఎంతగా తగ్గించుకున్నాడో అంతగా హెచ్చింపబడినది. మీరు 2వ అధ్యాయం చూడండి, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అందుచేతన పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతివాని మోకాలు యేసు నామమున వంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికంగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామము అనుగ్రహించు. వాడు మారడండి, చాలా కఠినస్తుడండి. ఏంటి దేవుని శక్తి ఉంది పాటివాడు. అటువంటి వాళ్ళని మనం పట్టాల ప్రభు కొరకు. దేవుని స్తోత్రం. ఎందుకు మారాడు ప్రభు? మరి ఇంత బ్లాంకెట్ శాంక్షన్ ఇచ్చినాడు కదా, ప్రతి వాని మోకాలు యేసు నామంలో వంగాల్సిందే. హల్లెలూయా. నా పరిచర్యలో నేను చూసిన చాలా కఠినలు కళ్ళు దుర్మార్గులు కూడా వచ్చి మోకరించి గుండె పగిలినట్టు ఏడ్చి, అమ్మ మా కొరకు ప్రార్థన చేయి. ఒకరోజు నేను ఇక్కడ కూర్చొని ఉన్నాను, ఎవరు లేరు ఆలయంలో. మరి నేను సొంతగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. భయంకరమైన వ్యక్తి వచ్చి నా ముందు మోకరించినాడు. చూస్తే భయం అయిపోయింది. ఇంత మురికి ఉన్నాడు అంటే పాపపు బంధకాల్లో ఉన్నాడు అనమాట. అంత ఒక చూస్తే అసహ్యము భయం పుట్టేటట్టు ఉన్నది. నేను కన్ను తెరిచి, నేను ఎవరు మీరు? నేను ఇట్లా ప్రార్థన చేసుకుంటున్నాను, కన్ను తెరవ కానీ నా ముందు ఉన్నాడు. ఎవరంటే, నేను బందిపోటు దొంగను అన్నాడు. నా గుండె ఎట్టుంటుంది? ఎవరు లేరు ఇక్కడ. నేను ఏదో ప్రశాంతంగా దేవుని సన్నిధి అనుభవించాలని వస్తే నేను బందిపోటు దొంగ. మాది స్టువర్ట్పురం అండి. నా కొరకు ప్రార్థన చేయాలి. ఎందుకు ప్రార్థన చేయాలి? నేను ఎక్కడెక్కడ గృహాలు మరి వెళ్తానో అక్కడంతా నాకు మరి మూటలు దొరకాలంటాము. ఏమో ఇదేం ప్రార్థన. ఎక్కడెక్కడ నాకు ఏ ఆటంకం ఉండద్దు అని పోలీసులు పట్టుకోవద్దు. నాకు మరి నేను పెద్ద పెద్ద గోడలు కూడా ఎక్కాల. తాళాలు కొట్టగానే పగలకపోవాలంట. అక్కడ అందరు నిద్రపోవాలంట. మళ్ళీ ఇంకోటి అన్నాడు, నేను ఎవరిని చంపకుండా కూడా ప్రార్థన చేయను. ఎందుకంటే నాకు దొరికితే నేను మళ్ళీ చంపాను కదా వాళ్ళను. నాకు కావాల్సిన అన్నీ దోచుకుంటే ఇక నేను ఎందుకు చంపాలి వాళ్ళను? మళ్ళీ అట్లా కూడా అంటున్నాడు. అయితే నేనేం భయపడలేదండి. నాకేంటో ఇలాంటి పరిస్థితుల్లో మీ అందరి ప్రార్థన ద్వారా మహాశక్తితో నింపబడతాను. దేవుని స్తోత్రం. ఐ డెంట్ ఫియర్ ఎట్ ఆల్. హల్లెలూయా. నేను గొప్ప శక్తితోనే మాట్లాడినాను. ఏముందట, నా తండ్రి సెలవు లేకుండా నా తల వెంట్రుకలు ఒక్కటైనాను. నేను సరే నేను నీ కొరకు ప్రార్థన చేస్తానయ్యా. యేసుప్రభు అనే దేవుడు నీకు తెలుసా? నాకెవరు చెప్పినామా? నాకేం చెప్పినా? పుట్టుకొని నుండి మేము ఇదే మాది వృత్తి, దొంగతనాలు చేయాలా, బతకాలా, అంతే. ఇతరులను చంపాలా, దోచుకోవాలా, అత్యాచారాలు హత్యలు చేయాలా, ఇదే మా పని అన్నాడు. నేను రామ్నగర్కి ఎట్లా వచ్చినాడో తెలియదు. పోయిపోయి మన యునైటెడ్ పీపుల్స్ సొల్యూషన్లో పెద్ద చేప పడ్డది వాళ్ళలో. అయితే నేను వదలలేదులే. నేను చెప్పినాను, అయ్యా నీకు మంచి హృదయం ఇస్తాడు యేసుప్రభు. యేసయ్య నీ హృదయంలో జన్మిస్తాడు. నీ చీకటంతా పోతుంది, నీ పాపం అంతా పోతుంది. నువ్వు ఎన్ని పాపాలు చేసినావు ఆయనకు బాగా తెలుసు. ఆయన దగ్గర అంత చిట్టా ఉంటుంది. నీవు ఒప్పుకొని వదిలిపెడితే నువ్వు క్రొత్త వ్యక్తిగా మారిపోతావు. పరిశుద్ధాత్ముడు ఎట్లా మాటలు ఇచ్చినాడో అటనే చెప్పినాను. ముట్టుకోలే, ఇట్లా ముట్టలేదు. ఎందుకంటే వాడు చేసిన పాపాల్లో నాకు పాలిభాగం వద్దు కదా. నేను ఎందుకు తల మీద ఏం చేయబెట్టలే, ఇట్లా పెట్టాను అంతే. చెయ్యి ప్రార్థన చేశాను. ప్రతి చీకటిని యేసునామములో బంధించినాను. ఉంటే ఉండని, ప్రాణం పోతే పోని నాది అనుకున్నాను. ఏం పోదు కదా, పోదని చెప్పినాడు కదా ఇక్కడ దేవుడు. ప్రార్థన చేశాను. మీకు తెలియదు, బండ పగిలిందండి. హల్లెలూయా. ఆ గుండె పగిలిపోయింది. ఎంత ఏడ్చినాడు అంటే అంత కింద పడి పొర్లుతున్నాడు ఆయన. కింద పడి ఇట్లా పొర్లుతున్నాడు. ఎవ్వరు లేరు ఇక్కడ, వాలంటీర్స్ లేరు, ఎవ్వరు లేరు. నేను ఉదయం 5 గంటలకు ప్రార్థనకు వచ్చాను. ఇప్పుడు మార్నింగ్ ప్రేయర్స్ ఇప్పుడే కదా మనం స్టార్ట్ చేసేది. అప్పుడే ఒంటరి కూర్చొని ఇక్కడ ప్రార్థన చేసేది. అయితే ఆయన ఆ రోజు, అమ్మ నేనన్నా ఇక్కడ నీళ్ళు ఉన్నాయి, మంచిగా సబ్బు కూడా ఇస్తాను, కాళ్ళ చేతుల ముఖం కడకరా, నీకు బైబిల్ ఇస్తానని చెప్పి ఆ రోజు ఆయనకు పరిచర్య చేసిన, నాకు బైబిల్ ఇచ్చాను. హీ వెంట్ యాజ్ ఎ న్యూ క్రీచర్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇది సాధ్యమా అంటే తప్పకుండా సాధ్యం. అది యేసుకే సాధ్యం. ప్రతి మోకాళ్ళు ఆయన నామములో ఏమవుతుందన్నాడు? వంగుతుంది. వంగాలంతే.
మీ కుటుంబంలో ఇంకా రక్షింపబడని వారు ఉంటే సవాల్గా తీసుకోండి, అంతే. టేక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్ బిఫోర్ జీసస్. ఐ విల్ సీ ద సాల్వేషన్ వన్ డే. నేను తప్పకుండా ఒకరోజు చూస్తాను, అలంకరింపబడిన రాజును నీవు తప్పకుండా చూస్తావు. హల్లెలూయా. తప్పక నీ వారిని అందరినీ నీవు దక్కించుకుంటావు. తప్పక అది సాధ్యం, దేవునికి సాధ్యం. మనుషులందరూ రక్షణ పొందవాలని ఆయన చిత్తమై ఉన్నారు. నీకు అసాధ్యం అది, నువ్వు ఎలా మారుస్తావు? నీకు చేత కాదు మనిషిని మార్చడానికి. కానీ ఆయన సన్నిధిలో మోకరించాలి. నీవు అట్టివారి రక్షణ చూసేంతవరకు 3 పూటలు నేను భోజనం చేయను. నేను 2 పూటలకి చాలు, నాకు నా ప్రాణం నిలబడతానే చాలు. ఐ విల్ జస్ట్ ఇంటర్సీడ్ బిఫోర్ గాడ్. నేను ప్రభు సన్నిధిలో వారి కొరకు అట్టి ఆత్మలు నశించకుండా నేను ప్రార్థన చేస్తాను. యేసు రక్షణ కలుగజేసింది ఒక్కరికి కాదు, కొందరికి కాదు, ప్రజలందరికీ ఈ మహాసంతోషకరమైన శుభవార్త. దావీదు పట్టణమందు నేడు నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ఎవరు పుట్టినారు? రక్షకుడు పుట్టినాడు. హల్లెలూయా. ప్రార్థన చేయాలి. మరి ఆ ప్రార్థన శక్తిని నువ్వు అనుభవించాలి. క్రీస్తు ఎక్కడా అంటే నువ్వు చెప్పాలి, ఇదిగో నా హృదయంలోనే జన్మించినాడు, నా హృదయంలో ఉన్నాడు. ఆయన ఎక్కడున్నాడు? నా హృదయంలో. సౌలు యేసయ్యను హింసిస్తున్నాడు కదా, యేసయ్యను హింసిస్తున్నాను కూడా తెలియదు ఆయన. నేను ఈరోజు అపోస్తలుల కార్యం 26వ అధ్యాయం ఒకసారి చూడండి. సౌలు భక్తుడైన పౌలుగా మారడం ఎంత అద్భుతం. 26వ అధ్యాయంలో సౌలు కొరకు ఎవరు ప్రార్థన చేసి ఉండొచ్చు అని నేను ఇలాగ ఆలోచిస్తున్నప్పుడు, తప్పకుండా ఆయన ద్వారా హింస పొందినవారు ఆయన రక్షణ నిమిత్తము ప్రార్థన చేసి ఉండొచ్చు. యా సౌలు మార్చయ్యా, వీడు చాలా కష్టపెడుతున్నాడు, బయట వీధుల్లో పోతే మమ్మను తల వెంట్రుకలు పట్టుకొని ఈడ్చుకొని పోయి మమ్మను హింసిస్తున్నాడు, చంపుతున్నాడయ్యా, ఈ మూర్ఖుని మార్చయ్యా అనే ప్రార్థన ఎంతోమంది చేసి ఉండొచ్చు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ ప్రార్థన ఫలంగానే సౌలు చూసిన దర్శనం చూడండి. అపోస్తలుల కార్యం 26వ అధ్యాయము 13వ వచనం. రాజా, మధ్యాహ్నమందు నా చుట్టూను నాతో కూడా అగ్రిపారాజుతో మాట్లాడుతున్నాడు. నా చుట్టూను ఆకాశము నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన ఒక వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచితిని. మేమందరమును నేలపడినప్పుడు, సౌలా సౌలా నన్నెందుకు హింసించున్నావు? మునికోలలకు ఎదురు తన్నుట నీకు కష్టమని హెబ్రీ భాషలో ఒక స్వరము నాతో పలుకుట వింటిని. మునికోలలకు, వై ఆర్ యు కిక్కింగ్ అగేన్స్ట్ ద థార్న్స్ అని ఇంగ్లీష్లో ఉంది. నువ్వెందుకు ముళ్ళకు ఎదురుగా తంతున్నావు అని ప్రభు అంటున్నాడట. ఆ ప్రకాశమాన వెలుగులో ప్రభు దర్శనమిస్తున్నాడు సౌలుకు. సౌలా సౌలా నువ్వు నన్నేలా హింసిస్తున్నావు. ఎన్ని మాటలు యేసు ప్రభువుకు విరోధంగా నువ్వు మాట్లాడినావేమో ప్రభు ఈరోజు ఈ వాక్యం ఇచ్చినాడు. ఎన్నిసార్లు నువ్వు ప్రభు బిడ్డలను దూషించినావేమో, భార్య ప్రభువుని నమ్ముకుందని ఎన్నిసార్లు శారీరకంగా ఉపద్రవం చేసినావేమో, పిల్లలను కొట్టినావేమో, ఈ ప్రభువు నాకు వద్దన్నావేమో. కానీ ఎవరో నీ కొరకు ప్రార్థన చేస్తున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరో నీ కొరకు కన్నీళ్లు గారుస్తున్నారు. ఎవరో విరిగి నలిగిన హృదయంతో ప్రభువును వేడుకుంటున్నారు. తప్పకుండా నీకు ప్రభు దర్శనము కలుగుతుంది. దేవుని స్తోత్రం. హేరోదు వలె నశించడానికి కాదు, కానీ యేసు ప్రభు వలె నీవు దీన హృదయుడై మరి ప్రభు అనుగ్రహించి ఆ గొప్ప రక్షణను నిరాకరించకుండా హృదయము నీవు తెరవాలి. హృదయమందు ప్రభు గొప్ప దేవుడని ఎన్ని ప్రసంగాలు అండి టీవీలో చూస్తే. ప్రభు రక్షకుడుగా ఉదయించినాడు, గొప్పతనాలు, క్రిస్మస్ సందేశాలు రకరకాలుగా ఎన్నెన్నో విధాలుగా ఇస్తున్నారు. దేవుని వాక్యము వింటూ ఉన్నావు. వినుట వలన నీకేం కలగాలి? శ్వాసం. ఈ హృదయము ప్రభు కొరకు ప్రతిష్ఠించుకోవాలి. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఈ మాట ఉంది. హృదయమందు నువ్వు విశ్వసించి నోటితో ఒప్పుకోవడం ద్వారా నీవు రక్షింపబడదు. 9వ వచనం. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. రక్షణ పొందుటకు నేనేమి చేయాలి అని అంటున్నాడు. ఎవరు? చెరసాల అధిపతి. నువ్వు ప్రభువునందు విశ్వాసం వస్తే చాలు. ప్రభు గొప్ప కార్యాలు నీ పట్ల చేస్తాడు, నీ కుటుంబం పట్ల చేస్తాడు. అపోస్తలుల కార్యం 16వ అధ్యాయం 31వ వచనంలో ప్రభువునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును ఇంటి వారందరూ కూడా రక్షింపబడతారు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనం ఒక తీర్మానంతో వెళ్దాం. పండుగ మంచిగా ఎంజాయ్ చేయండి, నో ప్రాబ్లం. దేవుడిచ్చే సంతోషమే.
కానీ నిజమైన సంతోషము యేసు ప్రభువును నీవు రక్షకునిగా అంగీకరిస్తే. ఇంకా నీ కుటుంబంలో నశించేవారు ఉన్నారు, ఇంకా నీ కుటుంబంలో నరక పాత్రులు కానున్న వారు ఉన్నారు, ఇంకా నీ సంఘంలో ఉన్నారు, సమాజంలో ఉన్నారు. భారతదేశంలో కోట్లాను కోట్ల ప్రజలు ప్రతిరోజు నశించిపోతున్నారు. ప్రభు వెలుగు తెలవకుండా ప్రపంచ యావత్తుగా మరి క్రిస్మస్ సంబరాల్లో మరణించేవారు చాలా అధికులుగా ఉన్నారంట. తిని చచ్చేవారు ఉన్నారంట. నేను చెప్పాను కదా, కడుపుబ్బ తిని ఆయాసంతో చచ్చిపోతారట. ప్రభు రాలేదు, నువ్వు చావడానికి రాలేదు, నిన్ను నాశనం చేయడానికి రాలేదు. నీకు జీవము, సమృద్ధి అని జీవం ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. నీకు నిత్య జీవం ఇవ్వడానికి వచ్చాడు, ఇటర్నల్ లైఫ్. కాబట్టి నిజమైన క్రిస్మస్ ఆనందంతో ప్రభు మనల్ని అందరినీ నింపాలి. హల్లెలూయా. ఆ క్రిస్మస్ యొక్క సత్యంతో మీ హృదయాలు ప్రకాశించాలని నేను కోరుతున్నాను. రక్షణ లేని వారు లెట్ us pray throughout this year with great intense prayer. అవును ప్రభువా, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసి వారు ఎలాగో తప్పించుకుంటారు. ఎవరు మా కుటుంబంలో నరక పాత్రలు కాకూడదు. ఐ విల్ నాట్ గివ్ ఎనీ ఆఫ్ మై ఫ్యామిలీ మెంబర్స్ టు సేటన్. వాడు వచ్చి మరి నా రక్త సంబంధులను, నా కుటుంబస్తులను దోచుకొని పోవడాన్ని నేను ఎన్నడూ కూడా అనుమతించాను. ఐ విల్ నాట్ అలౌ. లార్డ్ గివ్ మీ విక్టరీ. ఐ వాంట్ టు ప్రే ఫర్ ద సాల్వేషన్ ఆఫ్ మై హౌస్ హోల్డ్. తప్పకుండా నీ ప్రార్థనలు దేవుడు వింటాడు. ఎన్ని సంవత్సరాలైనా వింటాడండి. ఎలిజబెత్ జకర్యాల గురించి నేను ధ్యానించినప్పుడు అనేక సంవత్సరాలను వారు ప్రార్థన చేసినారు, అనేక సంవత్సరాలను యాజక ధర్మం నిర్వహించినారు, దేవుని పనిపాట్లు క్రమంగా చేసినారు. దేవుడు వాళ్ళు మర్చిపోయినాడా? జకర్యా, నీ ప్రార్థన దేవుని సన్నిధిలో వినబడినది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన లెక్కలేనన్న అద్భుత క్రియలు చేయగలడు. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను చేయగలడు. గ్రహింపలేని గొప్ప కార్యములను చేస్తాడు. మనం అందరం లేచినప్పుడు ఒకసారి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. ప్రభువా, మొట్టమొదట మీరు మాకు ఇచ్చిన రక్షణ నిమిత్తం, కలుగజేసిన గొప్ప మేలు నిమిత్తం నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా కొరకే నీవు ఉదయించినావు తండ్రి. అంధకారంలో, చీకటిలో, మరణఛాయలో ఉండే మాకు గొప్ప వెలుగుగా ఈ లోకానికి వచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. మేమైతే జీవ మార్గంలో ఉన్నాం, ఇంకా మా కుటుంబాల్లో మరణ మార్గంలో ఉండేవారు ఉన్నారు. వారి కొరకు మేము సవాలుతో కూడిన ప్రార్థనలు చేయాలి. సాతాను అని చర్యలను బంధించాలి. అన్ని నామంలో కంటే పైనామం మాకు అనుగ్రహించినావు. ఈ నామంలో ప్రతి మోకాలు వంగాల్సిందే నాయన, ప్రతి నాలుక నేను మహిమపరచాల్సిందే ప్రభువా. నేను ఏ ఒక్కరు నశించడం నీ చిత్తం కానే కాదు ప్రభువా. ప్రభు అయిన యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారందరూ రక్షింపబడతారు. రక్షణ లేని వారి కొరకు ఎంతో హృదయ వేదన భారంతో ఉన్న బిడ్డల కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నారు. విశ్వసించువాడు ఎన్నడూ సిగ్గుపడాడు. అవును ప్రభు, ఒకడు దేవుని ప్రేమిస్తే వాడు దేవునికి ఎరుకైన వాడేనాయన. నిన్ను తెలుసు, నీ ఆశలు తెలుసు, నీ హృదయ వాంఛలు, నీ హృదయ విలాసాలు ప్రభుకు తెలిసిందే. ప్రతిరోజు అట్టి నశించే ఆత్మల కొరకు విజ్ఞాపన, ఆ యొక్క ఆత్మను దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభు నందు మాకు ఎల్లప్పుడూ విజయం అన్నావు తండ్రి. అత్యధిక విజయంతో మమ్మల్ని ఊరేగిస్తానన్నావు. సాతానుకు ఎర కాకుండా నశించే ఆత్మల కొరకు ఉన్న భారం మాకు దయచేయి. పండుగ సంబరాలు ఇచ్చినందుకు స్తోత్రం, పండుగ సంతోషం ఇచ్చినందుకు స్తోత్రం. ఈ గొప్ప సంతోషము మా కుటుంబంలో ప్రతి ఒక్కరు అనుభవించాలి. ఇక్కడ నిలబడిన ప్రతి ఒక్కరి కుటుంబంలో మహిమ కార్యాలను చేయాలని ప్రార్థిస్తున్నాం. వెలుగును మేము దాచకూడదు ప్రభు. చీకటిని తరిమి కొట్టే మరొకటి లేదు నాయన, వెలుగే తరిమి కొడుతుంది. ఓన్లీ లైట్ కెన్ డిస్పెల్ డార్క్నెస్. ప్రభు, అట్టి వెలుగుతో మా హృదయాలన్నీ వెలిగించి మమ్మల్ని ఆశీర్వదించి, నిజమైన వెలుగు, నిత్యమైన వెలుగు ఈ లోకానికి వచ్చి ప్రతి మనిషిని వెలిగిస్తుంది, నిరంతరం వెలిగిస్తుందనే సత్యాన్ని మేము గ్రహించి మేము వెళుతున్నాము. మమ్మల్ని అందరినీ కూడా సువార్త సేవలో వాడుకోమని, ఈ చీకటి లోకంలో నీ వెలుగును విరజిమ్ముటకు సహాయం దయచి, వెదజల్లుటకు మమ్మల్ని వాడుకోమని యేసు ఉన్నత నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా.
యేసు కొరకీయ వినుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వినుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా, కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకీయగా, కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును, గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును, గడువేల ప్రభుకీయను క్రైస్తవా.